శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 17వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 16వ రోజు రాత్రి బొంకూరు గ్రామం వాస్తవ్యులు పి మణికంఠ బాబు, శృతి, అమ్మ శారద స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా పెనుగొండలో మనకు అన్నస్వామి వస్తున్నామని చెప్పగానే మార్నింగ్ టిఫిన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామి వారి కుటుంబ సభ్యులు కూడా అయ్యప్ప ఆశీస్సులు, అయ్యప్ప కృప ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. స్వామి స్వామి దైవమే 17వ రోజు తెల్లవారుజామున పలాసముద్రం నుండి బయలుదేరిన స్వాములు 2 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 11 గంటలకి బిజీపల్లి చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకుని విభూది ధారణ చేశారు. 17వ రోజు మధ్యాహ్నం ఎంఆర్ఆర్ రియల్ ఎస్టేట్ మంచన్పల్లి మహేశ్వరం మండలం వాస్తవ్యులు ఎం హరికృష్ణారెడ్డి, లక్ష్మమ్మ, రాఘవేందర్ రెడ్డి, సాహితీరెడ్డి, కొందన్ రెడ్డి స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి 3 గంటలకు సుమారు 13 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తర్వాత సాయంత్రం వర్లకొండ చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో ఆ ప్రాంతమంతా పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు స్వాములు. ఈరోజు 16వ రోజు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోమదేవపల్లి నుంచి పాల సముద్రానికి రావడం జరిగింది. పాల సముద్రంలో ఈరోజు రాత్రి బస ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి మన అయ్యప్ప భక్తుడు పి మణికంఠ బాబు గారు, వారి ధర్మపత్ని శృతి గారు మరియు వాళ్ళ అమ్మగారైనటువంటి శారద గారు, పెళ్లికుల గోత్రం, బొంకూరు విలేజ్, జోగులాంబ, గద్వాల జిల్లా వారు ఈరోజు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అయ్యప్ప కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ వారికి ఉండాలని, వారు మున్ముందు ఇదే విధంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి వారి సహాయ సహకారాలు అందించాలని, వారు ఎంతో ఎదగాలని కోరుకుంటూ శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున ఓం శ్రీ స్వామి శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు పాల సముద్రం నుంచి బయలుదేరి కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లికి చేరుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం కర్ణాటక రాష్ట్రంలోకి ఈ మహాపాదయాత్ర ఇక్కడికి కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశించాక బార్డర్ పూజ చేసుకుని బాగేపల్లిలోని సత్యసాయి ఆశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి మన్సాన్పల్లి వాస్తవ్యులు మహేశ్వరం మండలం గోత్రం మెన్నదుల గోత్రం మర్యాద హరికిషన్ రెడ్డి గారు, వారి సతీమణి లక్ష్మమ్మ గారు, వారి కుమారుడు మర్యాద రాఘవేంద్ర రెడ్డి గారు, వారి కోడలు సాహితీ రెడ్డి గారు మరియు వారి మనవడు కుందన్ రెడ్డి గారు, ఎంఆర్ఆర్ రియల్ ఎస్టేట్స్ మన్సన్పల్లి మహేశ్వరం మండలం వారు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. ఇదే విధంగా అయ్యప్ప స్వాములకు ఈసారి శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందానికి కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశించిన సందర్భంగా బాగేపల్లిలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములకు నిర్వహిస్తున్నటువంటి మర్యాద రాఘవేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ అయ్యప్ప కరుణకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, వారు మున్ముందు ఇదే విధంగా ఇంకా అయ్యప్ప సేవా కార్యక్రమం ఎన్నో నిర్వహించాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి స్వామి మణికంఠ మహాపాదయాత్ర బృందం ఈరోజు పాల సముద్రం నుంచి బయలుదేరి ఈరోజు కర్ణాటక బార్డర్ చేరుకోవడం జరిగింది. 16వ రోజు పూర్తవుతుంది. గత నెల 20వ తేదీ గౌలిపుర అయ్యప్ప దేవాలయం నుంచి ప్రారంభమైన శ్రీ మణికంఠ మహాపాదయాత్ర గత 4 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఎంతో
కష్టపడి తీస్తున్నటువంటి మహాపాదయాత్ర ఈ బృందానికి గత 4 ఏళ్ల నుంచి నిరంతరం ఈ యొక్క పాదయాత్ర బృందం ఇదే విధంగా కొనసాగుతుంది. ఎంతో ఆటపాటలతో ఉత్సాహంతో కలిసి కట్టుగా అయ్యప్ప నామస్మరణతో భజనలతో ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ యొక్క అయ్యప్ప మహాపాదయాత్ర మణికంఠ మహాపాదయాత్ర బయలుదేరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటి కర్ణాటక బార్డర్ లోకి కర్ణాటక రాష్ట్రంలోకి ఈరోజు ప్రవేశించబోతుంది. ఈ సందర్భంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర గురుస్వాములు ఈరోజు బార్డర్ పూజ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి భోగేపల్లికి ఈ యొక్క మహాపాదయాత్ర చేరుకుంటుంది. బాగేపల్లికి ఈ సందర్భంగా గురుస్వాములు గత 16 రోజుల నుంచి ఎంతో నిర్విరామంగా ఈ యొక్క యాత్రను కొనసాగిస్తున్నటువంటి అయ్యప్ప భక్తులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఎలాంటి ప్రమాదం రాకుండా నిరంతరం వారికి జాగ్రత్తలు చెప్తూ వారి మంచి చెడులు చూసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం మరి రాబోయే 21 రోజుల్లో అయ్యప్ప సన్నిధానం చేరుకునే వరకు ఇదే విధంగా కొనసాగాలని ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున గురుస్వాములందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓం శ్రీ స్వామి.